హాయ్ గైస్, ఇవాళ మనం అసలు ఆర్డీబీఎంఎస్ టూల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకి వచ్చేసి ఎన్ని టూల్స్ ఉన్నాయంటే MySQL, PostgreSQL, ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ ఒరాకిల్. మనకి 4 టైప్స్ ఆఫ్ ఆర్డీబీఎంఎస్ టూల్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి MySQL ఒక టైప్ ఏంటి, ఓపెన్ సోర్స్ అంటే ఏంటి, ప్రతి ఒక్క యూజర్ అనేవాళ్ళు ఈజీగా వర్క్ చేయొచ్చు. అండ్ ఇది ఎవరి ద్వారా వచ్చిందంటే ఒరాకిల్ కార్పొరేషన్ ద్వారా వచ్చింది. దీని యొక్క హైలైట్స్ ఏంటి, మనకి లైట్ వెయిట్, ఫాస్ట్ అండ్ ఈజీ టు యూస్. అంటే మనకి ఏంటంటే యూస్ చేయడానికి ఈజీగా ఉండేలా దీన్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, గ్రేట్ ఫర్ వెబ్ డెవలప్మెంట్ ఒక ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మనకి ఈ టూల్ అనేది ఈజీగా వర్క్ అవుతుంది. ఎస్పెషల్లీ అంటే పిహెచ్పితో మనకి పిహెచ్పి ద్వారా ఏదైనా చేసినప్పుడు మనకి ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, యూజెస్ ద InnoDB ఇంజిన్ ఫర్ ఫుల్ యాసిడ్ కంపైలెన్స్. అంటే యాసిడ్ ప్రాపర్టీస్ మనం ముందు ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఏంటి, అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్ అండ్ డ్యూరబిలిటీ. ఈ ప్రాపర్టీస్కి మనకి ఈ ఇంజిన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఇది ఎలాంటి వాటికి యూజ్ అవుతుందంటే బ్లాగ్స్, వర్డ్ ప్రెస్ లేదా కామర్స్ వెబ్సైట్స్కి లేదా ఏదైనా వెబ్ యాప్స్కి మనకి యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి, PostgreSQL. సేమ్ ఇది కూడా మనకి ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామే. ఇది ఎవరి ద్వారా మెయింటైన్ చేస్తున్నారంటే PostgreSQL గ్లోబల్ డెవలప్మెంట్ గ్రూప్ ఇది మెయింటైన్ చేస్తుంది. ఇదేంటంటే నోన్ ఫర్ స్ట్రిక్ట్ కంపైలెన్స్ విత్ SQL స్టాండర్డ్స్. ఇదేంటంటే మనకి MySQLతో పోల్చుకుంటే దీనికి కంపైలెన్సెస్ అనేవి అండ్ ఈ స్టాండర్డ్స్ అనేవి మనకి స్ట్రిక్ట్గా ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్, హైలీ ఎక్స్టెన్సిబుల్ అండ్ సపోర్ట్స్ కాంప్లెక్స్ క్వెరీస్. ఇదేంటంటే కాంప్లెక్స్ క్వెరీస్ అంటే ఏంటంటే డిఫికల్ట్ క్వెరీస్ ఏమన్నా సరే ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క అడ్వాన్స్డ్ ఫీచర్స్ కస్టమ్ డేటా టైప్స్ కానీ లేదా ఫుల్ టెక్స్ట్ సెర్చ్ కానీ ఇలాంటివన్నీ మనకి దీని యొక్క అడ్వాన్స్డ్ ఫీచర్స్. యూస్ కేసెస్ వచ్చేసరికి ఏదైనా సైంటిఫిక్ రీసెర్చ్ చేసినప్పుడు, ఏదైనా అనలైటిక్స్ చేసినప్పుడు లేదా ఏదైనా ఫైనాన్షియల్ అప్లికేషన్స్ చేసినప్పుడు మనకి SQL అనేది మనకి యూస్ అవుతుంది. నెక్స్ట్, థర్డ్ వన్ వచ్చేసరికి SQL సర్వర్. దీని యొక్క టైప్ వచ్చి కమర్షియల్ ఏంటంటే ఫ్రీ ఎడిషన్స్ అన్నమాట. మనకి ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎడిషన్ లేదా డెవలపర్ ఎడిషన్ అని చెప్పి మనకి SQL ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకి కనిపిస్తాయి. సో ఇదేంటంటే ఎక్స్ప్రెస్ ఎడిషన్ వచ్చేసి ఇది ఎవరు డెవలప్ చేశారంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. దీని యొక్క హైలైట్స్ ఏంటి, సీమ్లెస్ ఇంటిగ్రేషన్ విత్ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్. మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ మనకి ఏమేమి ఉన్నాయి, Azure ఒకటి, .NET అనేవి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ అన్నమాట. వీటితో మనకి SQL సర్వర్ అనేది ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్, పవర్ఫుల్ మేనేజ్మెంట్ టూల్స్ SSMS. మనం నెక్స్ట్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది SSMS గురించి, అప్పుడు మనం తెలుసుకుందాం. నెక్స్ట్, సపోర్ట్స్ హై అవైలబిలిటీ అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. అంటే ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి అడ్వాన్స్డ్గా మనకి ముందుగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి మనకి చూపిస్తుంది. యూస్ కేసెస్ వచ్చేసరికి ఎంటర్ప్రైజ్ బిజినెస్ అప్లికేషన్, అంటే పెద్ద ఎంటర్ప్రైజెస్ అనేవి ఉంటాయి కదా, అలాంటి టైంలో ఏదైనా రిపోర్ట్స్ చేయడానికి అలాంటి టైంలో మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఫోర్త్ RDBMS టూల్ వచ్చేసరికి ఒరాకిల్ డేటాబేస్. సేమ్ ఇది కూడా మనకి SQL సర్వర్ లాగా కమర్షియల్ అనమాట, ఫ్రీ ఎక్స్ప్రెస్ ఎడిషన్. నెక్స్ట్, ఇది ఎవరి ద్వారా డెవలప్ అయిందంటే ఒరాకిల్ కార్పొరేషన్ అనే వాళ్ళు డెవలప్ చేశారు. నెక్స్ట్, హైలైట్స్ వచ్చేసరికి స్కేలబుల్ అండ్ రాబస్ట్ ఫర్ లార్జ్ సిస్టమ్స్. ఇదేంటంటే స్కేలబిలిటీ అనేది మనకి లార్జ్ సిస్టమ్స్కి యూజ్ అవుతుంది. అండ్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ, పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అండ్ హై అవైలబిలిటీ ఫీచర్స్. దీనికి కూడా మనకి ఫీచర్స్ అనేవి హైగా, ఎలాంటి రిస్క్ లేకుండా ఫీచర్స్ అనేవి ఈజీగా అయ్యేలాగా మనకి వీళ్ళు ఫీచర్స్ అనేవి మనకు పెట్టారు. నెక్స్ట్, యూజ్డ్ ఇన్ మిషన్ క్రిటికల్ అండ్ హై ట్రాన్సాక్షన్ ఎన్విరాన్మెంట్స్. ఇదేంటంటే హై ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే పెద్ద ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు ఈ ఒరాకిల్ డేటాబేస్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్స్ అండ్ ఎంటర్ప్రైజ్ లెవెల్, అంటే ఏంటంటే ERP ఆర్ CRM సిస్టమ్స్లో మనకి ఎక్కువ మ్యాక్సిమం ఏంటంటే ఒరాకిల్ డేటాబేస్ అనేది బ్యాంకింగ్స్లో ఎక్కువ యూజ్ అవుతుందన్నమాట. సో ఇది టోటల్ టేబుల్ చూడండి. మొత్తం టూల్స్ వచ్చేసరికి మనకి ఏంటి, MySQL, PostgreSQL, SQL సర్వర్ అండ్ ఒరాకిల్. మనకి దీని MySQL టైప్ వచ్చేసి ఓపెన్ సోర్స్ అండ్ నోన్ ఫర్ సింప్లిసిటీ అండ్ మనకి MySQL అనేది స్పీడ్గా ఉంటుంది. ఇది దేనికి యూజ్ అవుతుంది, వెబ్ అప్లికేషన్స్కి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్, PostgreSQL సేమ్ మనకి ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. ఇదేంటంటే ఎక్స్టెన్సిబిలిటీ ఉంటుంది అండ్ SQL కంపైలెన్స్ అనేది కూడా మనకి
ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడ యూజ్ చేసుకుంటాం మనం? రీసెర్చ్‌కి కానీ లేదా ఏదైనా అనాలిసిస్ చేయడం కోసం, ఏదైనా కస్టమ్ సొల్యూషన్స్ తీసుకురావడం కోసం మనం ఇది యూజ్ చేసుకుంటాం. ఎస్‌క్యూఎల్ సర్వర్ వచ్చి కమర్షియల్ టైప్ అన్నమాట. అంటే ఏంటంటే ఇంటిగ్రేషన్ విత్ మైక్రోసాఫ్ట్ ఎకోసిస్టమ్స్ ద్వారా మనకి ఇది ఉంది. ఇది ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే ఎంటర్ప్రైజ్ బిజినెస్ సాఫ్ట్వేర్, పెద్ద పెద్ద ఏదైనా ఎంటర్ప్రైజెస్ బిజినెస్ జరుగుతాయి కదా, దానికి ఎస్‌క్యూఎల్ సర్వర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఒరాకిల్ కూడా మనకి కమర్షియల్. ఇదేంటంటే హై ఎండ్ ఫీచర్స్, పెర్ఫార్మెన్స్ అనేది కూడా మంచిగా ఉంటుంది. ఇది సేమ్ లార్జ్ ఎంటర్ప్రైజెస్, ఫైనాన్షియల్ సిస్టమ్స్, బ్యాంకింగ్, మనం ప్రీవియస్గా చెప్పినట్టు టెలికమ్యూనికేషన్, ఇలాంటి వాటికి మనకి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. సో గైస్, ఆ డిబిఎంఎస్ యొక్క టూల్స్, ఇందులో ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి.